ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద సిపిఎం, సిపిఐ పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక మిర్చి పంటకు క్వింటాకు 25,000 రూపాయలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ పద్ధతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 3 రాష్ట్రాల నుండి రైతులు మిర్చి మార్కెట్కు తెచ్చి అమ్ముతుంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి సున్నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇదే అదునుగా చేసుకుని దళారులు పెద్ద ఎత్తున రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏడాది 1,00,000 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారని ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లాలోని 3 మంత్రులు రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రావటం లేదు. ఇవాళ ధరలు మొత్తం పడిపోయాయి. 2.5 లక్షల రూపాయలు ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే 15 క్వింటాల దిగుబడి వస్తా ఉంది. కేవలం 14,000 రూపాయలు జెండాపాడ పెట్టినప్పటికీ కూడా 11,000, 12,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తా ఉన్నారు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 4 రైతులు ఆత్మహత్య పాల్పడటం జరిగింది. ఇంకా మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రైతులు కాపాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ గత 2 సీజన్ల నుంచి దిగుబడి ఎకరానికి 15 క్వింటాలు నుంచి 20 క్వింటాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత 2 సీజన్లో ధర లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి ఆత్మహత్యల బారిన పడతా ఉన్నారు. గత సీజన్లో ప్రారంభంలో జనవరిలో 23,000, 25,000 రూపాయల ధర ఉంటే అది మార్చి, ఏప్రిల్కి వచ్చేసరికి 16,000, 15,000కి వచ్చింది. ఈ 2024-25 వ్యవసాయ సీజన్లో కేవలం 13,000, 12,000 రూపాయలు రైతులకు దక్కుతా ఉన్నాయి. అంటే సగం శాతం ఇవాళ మిర్చి ధర తగ్గిపోయినటువంటి మూలంగా పెట్టుబడులు పెరిగి ఎకరానికి 2.5 లక్షల రూపాయలు అవలేలుగా ఖర్చు అవుతా ఉన్నటువంటి ఈ పంటకి కేంద్ర ప్రభుత్వం ధరల యొక్క జాబితాలో ప్రకటించకపోవడం అనేది నష్టం చేస్తా ఉంది. అందుకనే ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ మిగతా పంటలాగానే దీనికి కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల నుంచి నివారించే దానికోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ నాపేడు క్వింటాల్కి 25,000 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్గా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 సంవత్సరాల కింద మిర్చి పంటకి 25,000 రూపాయలు ఉందని చెప్పి రైతాంగం ఆశతోటి పెద్ద ఎత్తున సేద్యం చేశారు. కానీ ఈ సంవత్సరం 13,000, 12,000 రూపాయలే ధర చెల్లిస్తారా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము 3వ తారీఖు నాడు ఖమ్మంలో జెండాపాట కాడ ఆందోళన చేస్తే 14,000 రూపాయలు 200 చెల్లించారు. తర్వాత వారం ధర చెల్లించిన తర్వాత మళ్ళా తగ్గిస్తారు. ఈ రోజు ఆందోళన చేపట్టిన వెంటనే 14,200 చెల్లించారు.